అందరికీ నమస్కారం అండి. నేను సంపల్ సురేష్ కుమార్, ఆమదాలవలస నియోజకవర్గం 2024 ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి. ఈరోజు మనం ఆమదాలవలస నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారినటువంటి ఏదైతే శ్రీకాకుళం జిల్లాను కుదిపేసిన దువ్వాడ శ్రీనివాస్ దెబ్బల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ వాణి, అలాగే కోన రవికుమార్ చాలా వీడియోలు భూత పురాణాల వీడియోలు చూస్తుంటారు. ఈరోజు ఒక మహిళా ప్రిన్సిపల్ని వేధించినటువంటి ఈ వీడియోలో ఏమేమి చెప్పబోతున్నామంటే, మాకు కోన రవికుమార్కు ఉండే విషయాలు తెలుసు. నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిని అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వల్ల ఎంత ఇబ్బందులు పడ్డాను, తెలుగుదేశం పార్టీలో ఆయన చేసినటువంటి అవినీతిని ఎదిరించినందుకు దాడులు జరిపారు. ఈ రోజుకి కూడా కేసులు కట్టారు. నా మీద ఎన్నో ఎస్సీ అట్రాసిటీలు పెట్టారు, మర్డర్ కేసులు పెట్టారు, రేప్ కేసులు పెట్టించారు, కొట్టించిన కేసులు పెట్టించారు, ఎంతోమందితో 20 మందితో దాడి చేయించారు. నేను పెట్టిన కేసుకు ఒక ఛార్జ్ షీట్ కూడా వేయలేదు. గత సంవత్సరం 2024 అక్టోబర్ 16లో జరిగినటువంటి ఇష్యూస్ మీద కూడా చేయలేదు. కానీ ఈరోజు ఆమదాలవలస నియోజకవర్గం నుంచి పొందూరు మండలంలోని రోజులు కేజీబీవి ప్రిన్సిపల్ గారు ఆవిడికి ఆయన వేధించినటువంటి తీరు మీద నా ద్వారా న్యాయం జరుగుతుందని నాకు న్యాయం కోరి ఆ ఇంటికి రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. నాకు మీడియా సహకరించిన టైంలో నేను ఏదైతే యూట్యూబ్ ఛానల్ ద్వారా నా బాధను వ్యక్తపరిచానో అదే మన ఛానల్లో ఊరికే నేను ఆవిడని ఏదో రెచ్చగొట్టినట్టో ఉసుగొలిపినట్టో కొంతమంది వ్యక్తులతో ప్రెస్ మీట్లు వస్తాయి కాబట్టి ఆవిడనే లైవ్లో ఉంచి ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీరు కేజీబీవి స్కూల్లో ఏదైతే లోలుగులో ఎప్పుడు మీరు ఛార్జ్ తీసుకున్నారు? నేను 2022 ఆగస్టు 15 ఛార్జ్ తీసుకున్నానండి. అంతకు ముందు ఎక్కడ పనిచేశారు? అంతకుముందు రణస్థలంలో చేశాను. ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేటికి దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. ఎన్నాళ్ళు లేని ఇష్యూస్, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు లేని ఇష్యూస్ సంవత్సరం అయ్యి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు లోకల్ ప్రజలు కానీ లోకల్ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ మీ స్కూల్లో ధర్నాలు చేసినటువంటి విషయాలు కానీ ఏమీ లేవు. ఎంత కాంట్రవర్సీ విషయం ఎందుకు వచ్చింది? మీరు రోజు ఎంత ఇబ్బంది ఎందుకు పడుతున్నారు? అదేనండి, నాకు కూడా అర్థం కావడం లేదు. ఎందుకు ఈ స్థానిక ఎమ్మెల్యే గారు ఇంత కక్ష కట్టిన పైన ఇలాంటి కుట్రపూరితమైన చర్యలు చేస్తున్నారో కూడా నాకు కూడా అసలు అర్థం కావడం లేదు. ఇన్ని సంవత్సరాలు లేని ఇష్యూస్ అన్నీ కూడా ఇప్పుడే సడన్ గా ఎలా వస్తాయండి? పై అధికారులు కూడా ఎలాంటి దీనిపైన ఒక ఎంక్వైరీ కానీ ఏమీ చేయడం లేదు. ఒక గుడ్డిగా వెళ్ళిపోతున్నారు. ఏపీసీ గారు, ఎమ్మెల్యే గారు ఏది చెప్తే ఏపీసీ గారు అది ఫాలో అయిపోతున్నారు. నా పైన అయితే ఎలాంటి అలిగేషన్స్ అయితే ఇంతవరకు లేవు. మీ మీద విచారణ కమిటీ కూడా వేశారు, విచారణ కూడా జరిగింది. ఏదైతే ఎస్పీడీ గారు, ఏదైతే స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఉంటారో ఒక 362 స్కూళ్ళకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న స్కూళ్ళన్నింటికి ఆయన ద్వారా విచారణ వేశారు. జాయింట్ డైరెక్టర్ గారు కూడా కాకినాడ నుంచి వచ్చారు, మీ లోలుక్ స్కూల్కి విచారణ చేశారన్నారు. మీ ఆధ్వర్యంలో చేశారా, లేదు వాళ్ళకి నచ్చినట్టు మీకు ఇబ్బంది పెట్టే పరిస్థితిలో వాళ్ళకి నచ్చిన రీతిలో విచారణ చేసుకున్నారు? యాక్చువల్లీ కోన రవికుమార్ గారు నా పైన లేనిపోని అలిగేషన్స్ కంప్లైంట్ పెట్టారండి. పెడితే ఎస్పీడీ గారు ఆర్జేడీ కాకినాడ నాగమణి గారిని ఎంక్వైరీ ఆఫీసర్ గా వేశారు. అది ఆగస్టు 4వ తారీఖున వేశారు. కానీ ఆ రోజు ఆవిడ ఎంక్వైరీకి అన్నది రాలేదు. మరి ఎందుకు రాలేదో కూడా నాకు చెప్పలేదు. కానీ ఆవిడ వచ్చి ఎంక్వైరీ చేశారు అని చెప్పి దాన్ని బేసిస్ చేసుకుని నన్ను ట్రాన్స్ఫర్ చేశారు సడన్ గా. ఇప్పుడు ఎంక్వైరీలో బేసిస్ అంటే ఇప్పుడు ఒక స్పందనలో గ్రీవెన్స్ ఇస్తే, అంటే నాకు కొంత నాలెడ్జ్ ప్రకారం చాలా మంది అంటే ఆమదాలవలస ఎమ్మెల్యేకి చాలా నాలెడ్జ్ ఉందండి. మరి నాకేమంత అనిపించదు. ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ మరి ఒక ఆడవారితో ప్రవర్తించే తీరు కానీ, గతంలో ఒక మండలంలో ఎండిఓలతో ప్రవర్తించే తీరు కానీ కొంచెం అసభ్య పదజాలంతోనే ఉంటుంది. దాని మీద కేసులు పడడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత రౌడీ షీట్ కూడా ఉండేది, తీసేయడం జరిగింది. మా ఆమదాలవలస నియోజకవర్గ దౌర్భాగ్యం ఏంటంటే ఇటు ఇన్ఛార్జ్ మారడం, ఇంకొకటి పాత మాజీ స్పీకర్కి ఇన్ఛార్జ్ పదవి పోవడం వల్ల ఈరోజు ప్రశ్నించే వారు ఎంత ఉన్నా కొత్త వారికి, అనుభవం ఉన్న వారికి, టీచింగ్ ఫీల్డ్లో ఎవరైతే కొత్త టీచర్కును ఒక సీనియర్ అసిస్టెంట్కి ఒక జాయిన్ అయిన దీనిలాగా మాకు పరిస్థితులు ఆమదాలవలస నియోజకవర్గంలో ఉన్నాయి. ఈయన మీద ఆ రౌడీ షీట్ కూడా తీసేస్తే గతంలో అధికారులు తిట్టినవి 353 2 టౌన్ స్టేషన్లో నేను 2వ ముద్దాయిగా ఉన్నాను, మీకు తెలుసో లేదు. దాని మీద ఆయన వారెంట్ తెచ్చారు. అది నేను కోర్టు ద్వారా నాకు నష్టపరిహారం కావాలి అది ఇది అని చెప్పాను. జడ్జి గారు తీయలేదు. ఆయన ఎంపీ అని చెప్పి ఒక బిల్ తెచ్చారు అని మీకు తెలియజేయాలి. రేపు పొద్దున్న అధికారం వస్తే వాళ్ళ మీద ఉన్న కేసులు వెళ్ళిపోతున్నాయి. మరి ఇప్పుడు ఒక మహిళగా మీరు వచ్చారు,
ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నారని చెప్పేసి ఆయన అధికారులను తిట్టిన 353 కేసులు కూడా తీసేసి ఆయన మీద ఉన్న రౌడీ షీట్ కూడా శ్రీకాకుళం ఎస్పీ గారు తీసేయడం జరిగింది. దాని మీద కూడా కోర్టులో సవాల్ చేసే వ్యక్తి లేరు. అవసరమైతే సవాల్ చేస్తాము. ఆ రౌడీ షీట్ ఎందుకు తీసారో ఎవరిని కూడా కోరుతాం. రేపు మీరు ఒక ఆడావిడ మీ నాన్నగారు ఈ మధ్యనే చనిపోయారు అన్నారు, మీరు ఫోన్లో మాట్లాడారు, 3 రోజుల నుంచి మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పటికీ అసలు మీరు ఒక ఉద్యోగి, ఒక ఒంటరి మహిళగా ఉన్నారు, ఒక భర్తతో ఇబ్బంది పడి ఉన్నామన్నారు. చాలా వీడియోలో కూడా చూసాము. మీ అమ్మగారు రిటైర్డ్ హెచ్ఎం అంటున్నారు, మీ నాన్నగారు అదే పొందూరు మండలంలో ఎంఈఓగా ఎన్నేళ్ళు పనిచేశారు, 12 సంవత్సరాలు పనిచేశారు. ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. మీ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఏవైనా కావచ్చు. దాన్ని కూడా నిన్న దీని నుంచి టీడీపీ నుంచి ఒక నిమిషం టీడీపీ నుంచి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యే మీద ఎలిగేషన్స్ వచ్చినప్పుడు కార్యకర్తలు ఉంటారు. మరి ఆయనకి చూస్తే ఒక పెద్ద వర్గమే ఉంది, ఒక పెద్ద వ్యవస్థ ఉంది. ఈరోజు మీకు ఎంత ఇబ్బంది జరిగినా ఈ సమాజం, ఈ ప్రభుత్వాలు, ఈ పోలీస్ వ్యవస్థ, మాలాంటి ఎందరో వ్యక్తులు మీకు న్యాయం చేస్తారు అనే భరోసా ఏమన్నా మీకు ఉందా? నిజం చెప్పండి, పర్వాలేదు. నాకైతే నేను ఒంటరి పోరాటమే స్టార్ట్ చేశానండి. నేను చెప్పిన మాటల్లోని నా యొక్క సిన్సియారిటీని చూసి నా వెనక చాలా మంది సపోర్ట్ గా ఉంటాము అని రావడం జరిగింది. ఒక మహిళకి సపోర్ట్ గా ఒకరు వస్తే అది చాలా మంచి విషయమేనండి. ఎందుకంటే అవతల వ్యక్తి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వ్యక్తి ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారు. మరి అటువంటి వ్యక్తితో నేను ఢీకొంటున్నానంటే అది సామాన్యమైన విషయం కాదు. నా పరంగా ఎంత నా సైడ్ నిజాయితీ ఉంది కాబట్టి నేను ఆ రకంగా బయటకు వచ్చి అతను ఏదైతే నాకు హెరాస్మెంట్ చేశారో అది బయటకు వచ్చి చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు ఈ విషయాలన్నీ నేను చెప్తున్నానని రకరకాలుగా సోషల్ మీడియాలోని లేనిపోనివన్నీ ట్రోల్ చేస్తున్నారు. అవన్నీ కూడా చాలా చాలా దారుణమైన సంకేతాలకి నిదర్శనం అండి. ఎందుకంటే అలాంటి చీప్ ట్రిక్స్ అనేవి ప్లే చేయకూడదు. ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న ఒక అధికారిగా ఉన్న మీరు అలాంటి చీప్ స్టిక్స్ ప్లే చేయకండి. ఏదైతే మీరు అలిగేషన్స్ పెట్టారు 2022 పొందూరు స్కూల్ గురించి మాత్రమే అలిగేషన్స్ పెట్టారు కదా, వ్యక్తిగతమైన జీవితం గురించి, పర్సనల్ విషయాల కోసం, అన్నిటి కోసం ఎందుకు బయటకు మీరు చెప్తున్నారు? అంటే ఇవన్నీ కూడా మీరు అలా మాట్లాడుతూ మీ కార్యకర్తలతోని మీరు అక్కడ కూర్చోబెట్టిన ఆడవాళ్ళతో మాట్లాడేస్తూ ఉంటే ఇప్పుడు నాకు మీరు చేసిన హెరాస్మెంట్ అనేది పక్కకు వెళ్ళిపోవాలనిసనా మీరు అనుకుంటున్నారు? అంటే తప్పు లేదమ్మా. తెలుగుదేశం పార్టీలో నేను కూడా టీఎన్ఎస్ఎఫ్ విభాగానికి జనరల్ సెక్రటరీగా జిల్లా నుంచి పనిచేశాను. పార్టీలో పనిచేసినప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు వాళ్ళు చెయ్యొచ్చు. కాకపోతే వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడచ్చు. అది నేను పూర్తిగా వాళ్ళు ఏం మాట్లాడారో నేను చూడలేదు. కాకపోతే మహిళలు మీటింగ్ పెట్టారు. మహిళా విభాగం నుంచి ఉంటుంది. ఒక ఎమ్మెల్యే కాబట్టి నియోజకవర్గంలో అడిగేప్పుడు సనపల్లి సురేష్కి ఎవరు లేరంటే పర్వాలేదు, వ్యక్తిగా నేను పోరాడుతున్నాను. ఆయన ఒక వ్యవస్థ నుంచి ఒక తెలుగుదేశం పార్టీ, ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, ఆయన ఎవరు లేరు ప్రెస్ మీట్ అంటే బాగోదు కదా. ఆయన ఎక్కడున్నా సరే ఫోన్ చేసి మీరు గట్టిగా మాట్లాడండి, మీరు స్ట్రిక్ట్ గా మాట్లాడండి, మీరు ఇది మాట్లాడండి, అది ఎందుకంటే నిన్న మాట్లాడిన వారిలో చింతాడు నుంచి మీ దళిత సంఘాల నుంచి ఎవరు ఆయన పేరు తోటరామ్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చింతాడ ఆయన ఒకరు మాట్లాడారంట. మన బోన్లప్పర్ ఎస్సీసీఎల్ డైరెక్టర్ గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఒక ఎస్సీ కులానికి ఆయన ఒక స్టేట్ డైరెక్టర్ గా ఉన్నారు. కొంతమంది మహిళలు ఉన్నారు. అంటే తెలుసో తెలియదు తెలియకుండా ఎలాగ అలాంటి మాటలన్నీ ఆడేస్తారు. ఇప్పుడు దాని గురించి మేము మాట్లాడలేము. తెలుసా తెలియదా పక్కన పెడితే, తెలిసినట్టు మాట్లాడడం ఈరోజు రాజకీయ పార్టీలో ఉంటే ఒక ఏదైతే అది మాట్లాడేయడం, ఈవెన్ నాకు కూడా తెలియక నేను కొన్ని మాట్లాడేయాల్సిన పరిస్థితి. నేను అబద్ధాలు ఆడలేదు, కానీ ఆ రోజు ఏమనిపిస్తుంది అంటే మాట్లాడేస్తే ఎమ్మెల్యే దగ్గర నాకు మంచి పేరు వచ్చేస్తుంది, మాట్లాడకపోతే ఎమ్మెల్యే ఆడమంటే ఆడాలి కదా, మేమేం చేయగలం అనే పరిస్థితిలో ఉండి మాట్లాడచ్చు. ఇక్కడ సమస్య వాళ్ళ మాటలు కాదు, మీరు అవి పరిగణలోకి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. నేనైతే తీసుకోనండి. ఎందుకంటే మనం ఒక విషయంగా పోరాడుతున్నప్పుడు ఆటోమేటిక్ గా బ్యాడ్ గా ట్రోల్ చేస్తారు. ట్రోల్ చేసిన వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు. ఖచ్చితంగా తీసుకుంటానండి. ఎందుకంటే అనవసరమైన విషయాలన్నీ కూడా వాళ్ళు బయటకు తీస్తున్నారు. అది అసలు కరెక్ట్ కాదండి. నా యొక్క హక్కులు, నా యొక్క రెస్పెక్ట్ అదంతా కూడా పోతుంది. అందువల్ల నేను ఖచ్చితంగా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. ఏదైతే ఈ స్కూల్లో గతంలో మీరు పొందూరులో కూడా కేసు పెట్టామన్నారు, ఎవరెవరి మీద పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది?
అదేనండి, నన్ను ఎవరు ఇబ్బంది పెడతారు? నాకంటూ ఒక హక్కు ఉంది, ఒక మహిళగా నాకు ఒక హక్కు ఉంది. నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు నాకు నాకు చట్టమే చెప్తుంది స్త్రీకి ఒక హక్కు ఉంది, ఆ హక్కుని మీరు ఏ సమయంలోనైనా వినియోగించుకోవచ్చు అని చెప్పినప్పుడు నాకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నా హక్కుని యూజ్ చేసుకున్నాను. మరి మీ మీద పెట్టిన కేసుని ఎందుకు ఫైల్ చేయలేదు? అదే చెప్తున్నాను కదండి, అదే నేను చేసిన పెద్ద తప్పు. ప్రతిసారి కూడా నేను ఎమ్మెల్యే గారు అతని కార్యకర్తలు చెప్తున్న మాటలు విని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా వచ్చేసాను. వాళ్ళు స్టేషన్ కి వచ్చి బతిమలాడారు. అక్కడ ఉన్న రామ్మోహన్ గారు, వండాన మురళి గారు, బాడాన గిరి గారు, ఇంకా బలగశంకర్ గారు, వాళ్ళందరూ వచ్చి అమ్మ దయచేసి ఇది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొద్దు, మేము చూసుకుంటాము, మీ జోలికి అతను రాకుండా చూసుకుంటాం, ఆ పారం నాయుడు అన్న వ్యక్తిని రాకుండా చూసుకుంటామని చెప్తే వాళ్ళు చెప్పిన మాటకి గౌరవించి నేను కంప్లైంట్ ఇచ్చి వచ్చేసాను. ఇప్పుడు మీరు పొందూరు మండలంలో పనిచేశారు కదా, ఎమ్మెల్యేతో విభేదం పక్కన పెట్టండి. పొందూరు మండలంలో అయితే కొందరు వ్యక్తుల పేర్లు చెప్పారు. మీకు సాయం చేసిన వ్యక్తులు ఎవరు, మీకు ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఎవరు, పేర్లు చెప్పండి. సాయం చేసిన వ్యక్తుల పేర్లు చెప్పండి. సాయం అయితే నాకు ఎవ్వరూ చేయలేదండి, నా నుండి సాయం పొందారు తప్ప నాకు ఎవ్వరూ సాయం చేయలేదు. ఇప్పుడు అంటే బ్యాడ్ బిహేవియర్ లో కొందరు వచ్చి చేశారు అన్నారు. ఇప్పుడు మీ పోలీస్ స్టేషన్ దగ్గర గానీ ఎవరో రామ్మోహన్ గారు ఎవరు అన్నారు, వాళ్ళ బిహేవియర్ కానీ అంతా మీతో బానే? వాళ్ళు ఎప్పుడు కూడా నాతో మిస్బిహేవ్ చేయలేదు. ఈ పారం నాయుడు అన్న అతను మాత్రమే అలా చేశాడు. ఇంకా వేరే వ్యక్తులు అక్కడ ఇంకొక అతను ఉంటారు, కామరాజన్స్ అని ఒక అతను, ఆ లోలు కాలనీలో ఉండే రాంబాబన్స్ అని, ఇలాంటి వ్యక్తులు అయితే చాలా హెరాస్మెంట్ చేశారు. మరి వీటి మీద ఇప్పుడు కేసు తీసేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే కేసు తీసేసారా తీయలేదా? కేసు అనేది ఇంకా ఉందండి, ఎస్పీ గారు ఆఫీస్ ఎస్పీ ఆఫీస్ లో కూడా ఈ కేసు ఉంది. నాకు క్రైమ్ బ్రాంచ్ నుంచి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ హెరాస్మెంట్స్ ఆగాయా? లేదు, ఆగలేదు. మరి ఈ పెద్దలు మీకు సర్దు అనిపించిన పెద్దలకి మీరు తర్వాత చెప్పాను. పెద్దలు గాని ఎవరు కూడా నాతో మాట్లాడడం మానేశారు. ఎమ్మెల్యేకి ఎదురు చెప్పలేని పరిస్థితి. ఓకే, ఇప్పుడు జూలై 1వ తేదీన మీరు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? రాత్రి వీడియో కాల్ చేశారని చెప్పారు, దానిలో వాస్తవాలు ఏంటి? ఆయన అసభ్యంగా డైరెక్ట్గా ఆయన చూసే చూపులు కావచ్చు, ఆయన మీకు మాట్లాడే విధానం కావచ్చు, మీకు ఏ రకంగా ఆయన వేరే ఉద్దేశంతో మీ మీద ఉన్నారు, వేరే ఉద్దేశంతో మీకు మాట్లాడారు అనిపించింది? ఏం మాట్లాడారు? ఏదైనా అండి, ఒక వ్యక్తిని వాళ్ళు లొంగ తీసుకోవాలంటే ఫస్ట్ కొన్ని రకాలైన ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయంటే మనం ఇంకా తట్టుకోలేము, అది పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది. అలాంటి పీక్ స్టేజ్ లో వరకు నన్ను ఇబ్బందులు పెట్టడం జరిగింది. అది నేను ఏ తప్పు చేయలేదు, అయినా కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ 1వ తారీఖు జూలైన పిలిచారు, ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఆ పార్టీ ఆఫీస్ లో వేధించారు. నా కులంతో పాటు కూడా నన్ను దూషించారు. అలాంటివి ఆ రకంగా వేధించారు. తర్వాత 10వ తారీఖున అతని కార్యకర్త పారం నాయుడిని పంపించి వేధించారు. ఎందుకు అలా వేధిస్తున్నారో కూడా నాకు అర్థం కాలేదు. ఇలా నేను కష్టపడి పనిచేస్తున్నానే సిన్సియర్ గా, అయినా కూడా ఇతను వేధిస్తున్నారు. అతను చెప్పిన మాటలే వింటున్నాను, మళ్ళీ అతను చెప్పిన అడ్మిషన్స్ కే సీట్లు ఇచ్చాను, అయినా కూడా వేధింపులు ఆగడం లేదు. తర్వాత కొంతమంది అతనికి సంబంధించిన వ్యక్తులే ఈ రకంగా చెప్పారు, అమ్మ మీరు ఇంత పెద్దవాళ్ళు కదా, మీకు అర్థం కావట్లేదా, ఎందుకు అలాగా అర్థం చేసుకోలేకపోతున్నారు, మీకు ఒకసారి ఆలోచన చెయ్యండి, అప్పుడు మీకు అది అర్థమవుతుంది, అప్పుడు ఈ వేధింపులు మీకు ఆగుతాయి అని చెప్పడం జరిగింది. అంటే మరి అర్థం ఇప్పుడు ఈ వ్యక్తులు కొన్ని వీడియోల్లో మీరు చెప్పారు లొంగిపోమని డైరెక్ట్ గా చెప్పారు అనేది, దాంట్లో వాస్తవాలు ఎంత? మీరు వాస్తవంగా మాట్లాడితే మేము న్యాయం చేయగలుగుతాం. ఇప్పుడు అతను ఏ రకంగా అయితే ఇప్పుడు శారీరకంగా లొంగిపోవాలి అని ఒక ఇదైతే పెట్టారో దానికి ఇప్పుడు మానసికంగా చేస్తున్న యాక్షనే ప్రూఫ్. ఇప్పుడు అన్యాయంగా నా పైన లేనిపోని అలిగేషన్స్ వేశారు, అవన్నీ ఫాల్స్, దానిపైన విచారణ జరిపించడం లేదు. అది ఏదైతే అతను అధికారుల కంటే మా పై అధికారి ఏపీసీకి చెప్తుంటే అతను కూడా గుడ్డిగా నార్మ్స్ ప్రకారం అసలు ఆలోచన కూడా లేకుండా సరే సార్ ఆ అమ్మాయికి ఏదైనా చేసేద్దాం సార్ అని అతను చెప్పడం, అతను మళ్ళీ ఏపీసీఏ వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర కూడా సార్ ఇలాగ చెయ్యాలి ఆ అమ్మాయికి అంటే అతను కూడా అలాగే ప్రవర్తించడము, అవన్నీ వీటికి నిదర్శనం. ఆ రకంగా కంచిలి ట్రాన్స్ఫర్ కూడా చేశారండి. ఫోన్ చేసిన తర్వాత మీ జాయింట్ డైరెక్టర్ ఏదైతే ఉన్నారో ఆవిడ కాకినాడ ఆవిడకి ఫోన్ చేయడం జరిగింది, మెసేజ్ చేశారు, మాట్లాడలేదు. మీ ఎస్పీడీ గారు మాట్లాడారు, విషయం పెట్టమన్నారు, ఆయనతో మాట్లాడడం కూడా జరిగింది, ట్రాన్స్పరెంట్గా విచారణ చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది రాజకీయం కాదు, ఇది మీకు మీ మనస్తాపానికి మీకు ఎంతో ఇబ్బందిని కలిగిస్తేనే ఒక ఉద్యోగంలో ఈరోజు కావాలి అంటే రికమెండేషన్స్ పెట్టుకొని చేసే టైంలో మీరు ఒక ఎగ్జామ్ రాసుకొని ఒక మెరిట్ లిస్ట్లో మీకున్నటువంటి
కోటాల్లో మీకు రాజ్యాంగం కల్పించినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కుల ద్వారా ఒక ఉద్యోగాన్ని తెచ్చుకొని ఎన్నో బాధలు పడినా ఈరోజు ఆ ఉద్యోగంలో ఉండేవారు జడుస్తారు. ఆ ఉద్యోగరీత్యా జూలై 1 నుంచి ఇప్పటి వరకు మీరు బయట పడకపోయినా ఇప్పుడు ప్రజెంట్ ఆయన అమెరికా ఎక్కడో ఉన్నారు, ఆయన ఇక్కడ లేరు కదా అని మాట్లాడుతుంటే మీరు కూడా నిన్న జరిగింది మొన్న జరిగింది అనలేదు. మీరు ఎక్స్ అయిపోయారు. జూలై 1వ తారీఖున ఆఫీస్లో ఏదో ఆడియో కూడా బయటకు వచ్చింది గ్రూప్స్లో. ఆ ఆడియో ఎందుకు వచ్చింది? మీరు అక్కడ ఏమండి తర్వాత మీ తమ్ముడికి మీరు ఫోన్ చేశారు, ఎవరో బిట్టు పిట్టు అన్నారు, విచ్చు. ఓకే, ఆయన్ని ఎందుకు మీరు ఫోన్ చేయాల్సి వచ్చింది? మీ పక్కనే కోన రవికుమార్ గారు కూడా ఉండి కేకలేసే పరిస్థితి కూడా వినిపిస్తుంది. అక్కడ ఎందుకు ఏం జరిగింది? జూలై 1న పిలిచారండి ఆఫీస్కి మీటింగ్ అడ్మిషన్స్ విషయంగా అని ఆ పిఏ కాల్ చేసి పిలిచారు. పిలిచిన తర్వాత నేను ఆమదాలవలస నియోజకవర్గంలో ఉన్న మిగతా 2 ప్రిన్సిపల్స్ ప్లస్ ఏపీసీ గారు, అతను ఆల్రెడీ అక్కడ ఉన్నారు, పిలిపించడం జరిగింది. అతను ఎమ్మెల్యే గారు కూర్చున్న రూమ్ లోకి పిలిచారు మా అందరికి. పిలిచిన తర్వాత సడన్ గా ఇంకా పెద్ద వాయిస్ పెట్టుకొని ఇష్టానుసారంగా తిట్టడం స్టార్ట్ చేశారు. నాకు అసలు అర్థం కాలేదు, ఎందుకండి అలా తిడుతున్నారని సన్ని అడిగితే ఇంకా 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 రెచ్చిపోయి పెద్ద పెద్ద అరుపులు కేకలతోని తిడుతున్నారు. అయితే ఫోన్స్ ముందే అతను పిఏ దగ్గర లాక్కోమని చెప్పారు. నా ఫోన్ అతను లాక్కున్నారు. పేరు శ్రీను. ఇంటి పేరు మరి ఇంటి పేరు నాకు అంత ఐడియా లేదు. పిఎస్ తమ్మినేని శ్రీను. ఫోన్ నాది పట్టుకొని ఫోన్ లాక్కున్నారు. అతనే లాక్కున్నారు. ఎమ్మెల్యే గారు చెప్పారు ఫోన్ లాక్కో అని చెప్పడంతో ఫోన్ లాక్కున్నారు. మీకు ఇచ్చేసారా? లేదు, అతను పట్టుకొని ఉన్నారు. ఆ ఫోన్ తర్వాత ఇప్పుడు ఇచ్చేసారా మీకు? ఇచ్చేసారు. అంటే నేను బలవంతంగా తర్వాత లాక్కున్నాను మా తమ్ముడికి. అంటే అతను తిట్లు నేను భరించలేకపోతున్నాను. ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తాను చెప్పండి. యు ఆర్ ఏ ఫ్రాడ్, యు ఆర్ ఏ వేస్ట్ ఫెలోన్స్ అని ఇంకా నాకు అలాంటి మరి రావు. యు ఆర్ ఏ రోగన్స్ అని, నువ్వు ఒక ఫ్రాడ్ వి, నువ్వు ఒక కరప్టెడ్ వి అని అంటే అదేంటి? నేనేంటి కరప్టెడ్? కరప్టెడ్ అని అంటే నేను కరప్టెడ్ ఏంటి అని అన్నారు. నువ్వు ఫ్రాడ్, నోరు మూసుకో అని అన్నారు. దేనికండి? ఎందుకు అసలు ఇలా తిడుతున్నారు? ఏంటి ఫ్రాడ్ నేను ఫోన్ చేశాను చెప్పంటే ఇంకా మరి మాట్లాడుకో అని అంటే నేను మెరిట్ బేసిస్ తోనే జాబ్ తెచ్చుకున్నానండి ఒక ప్రిన్సిపల్ గా. అంటే చాలా నువ్వు ఒక మెరిట్ బేసిస్ తో తెచ్చుకున్నావు, ఒక ఎస్సీ వర్గానికి చెందిన దానివి, నీకు ఎలా ఉద్యోగం వచ్చిందో కూడా నాకు తెలుసు, ఇంకా తిరిగి మాట్లాడుతున్నావు అని అన్నారు. అయితే నేను ఇప్పుడు నన్ను ఎందుకు మీరు ఇలా తిడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, నేను మీకు అడుగుతున్న సమాధానం చెప్పట్లేదు. అయితే నాకు సపోర్ట్ గా నేను మా బ్రదర్ కి పిలుస్తానంటే పిలిస్తే పిలుచుకోగానే నేనైతే అతనితో మాట్లాడను, లోపలికి కూడా రానివ్వను అని చెప్పారు. మీరు రానివ్వకపోయినా సరే నాకు సపోర్ట్ గా నాకు ఇప్పుడు ఏమైపోతుందో కూడా నాకు అర్థం కావట్లేదు, నాకు హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి పిఏ చేతుల నుంచి నా ఫోన్ నేను గట్టిగా లాగేసుకుని అక్కడే కాల్ చేశాను. నా తమ్ముడికి కాల్ చేస్తే ఆ కాల్ రికార్డ్ లో కూడా అతను అరుస్తున్న అరుపులు వినిపించాయి. అంత రకంగా వేధించారు. అరుపులు సన్నివేశం ఏంటో కూడా అర్థం కాలేదంటే పోనీ మీరు చెప్తే ఏదో చాలా మంది అంటున్నారు ప్రూఫ్స్ యాక్షన్ అని. ఆయన ఆఫీస్లోకి వెళ్ళి ఒక 30,000-35,000 రూపాయల ఉద్యోగం, ఆయన చూస్తే ఒక ఎమ్మెల్యే, ఆయనకు ఒక పెద్ద వర్గం, ఆయనకు ఒక పార్టీ, ఆయన ఇంకా కాలింగ్ కమ్యూనిటీ నుంచి మంత్రి పదవి కావాలనే ఒక ఆశతో ఉన్నారు. ఏ పదవి రాలేదు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాకు చెందిన వెలమలు నాకు ఇబ్బంది పెట్టారు. ఒకే ఇంట్లో కేంద్ర మంత్రి, ఒకే ఇంట్లో రాష్ట్ర మంత్రి వచ్చింది. ఆయనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కులో కాలింగ్ కోటా నుంచి ఎమ్మెల్యే సీటు, కాలింగ్ కోటా నుంచి మంత్రి కావాలి, కాలింగ్ కోటాలో విప్ అనుభవించారు. రాజ్యాంగం ఇచ్చిన దాన్ని బట్టి అయితే మీ కులపరంగా మీకు ఒక ఉద్యోగం వస్తే దానిలో తప్పేముంది అనే ప్రశ్న నేను వేశానండి. వేసిన తర్వాత ఇంకా 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 అతను రెచ్చిపోయి ఆ తర్వాత నుంచి ఇక చాలా దారుణమైన హెరాస్మెంట్ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి జూలై 1 నుంచి. అంటే ఆ తర్వాత హెరాస్మెంట్ అంటే మీరు ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే ఆవిడ ఏదో చేస్తుంది, ట్రాన్స్ఫర్ చేసింది, జనరల్ ట్రాన్స్ఫర్స్ ఇప్పుడు 5 ఏళ్ళకి ఒకసారి అవుతాయి, 3 ఏళ్ళు 2 ఏళ్ళు ఉంది. జనరల్ ట్రాన్స్ఫర్స్ అంటే 362 స్కూల్స్ లో ట్రాన్స్ఫర్స్ ఏమైనా జరిగాయా? ఒక కంచిలి టు లోలుగు టు కంచిలియే జరిగింది. ఇది జనరల్ ట్రాన్స్ఫర్స్ 2022లో జరిగాయి. అప్పుడే నేను జెన్యూన్ గా పొందూరు కేజీబీకి వచ్చాను. ఇప్పుడు అర్ధాంతరంగా ఇది జనరల్ ట్రాన్స్ఫర్స్ అని ఎలాగంటారు? వీళ్ళు కక్షపూరితంగా చేశారు. వాళ్ళ మాట గతంలో ఉండే ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆవిడ బాగా ఇక్కడ సేవలు అందించారు. ఈ కేజీబీవి లోలుగులో గతంలో ప్రిన్సిపల్ ఏం పేరమ్మా ఆవిడ పేరు? పనిచేసిన ఆవిడ పేరు
ఐడియా లేదు. ఆవిడ పేరు సుధా అండి. ఓకే, ఇప్పుడు ఆవిడ ఎక్కడ పని చేస్తున్నారు? ఇప్పుడు ఆవిడ మురపాక వెళ్ళారు. ఓకే, ఆవిడ మీద బాగా పేరు ఉందండి, ఎందుకంటే ఆ లోలు కేజీబీవీలో బాగా పనిచేశారు, మంచి పేరు కూడా తీసుకొచ్చారు ఎమ్మెల్యే గారికి. ఆవిడ వల్ల ఈ కేజీబీవీ పొందూరు మండలానికి కూడా చాలా పేరు అని చెప్పేసి విన్నాం మేము. ఇప్పుడు సుధా అనే ఆవిడ ప్రిన్సిపల్ పేరు. అవునండి. ఇప్పుడు ఆవిడ ఎక్కడ పని చేస్తున్నారు? ఇప్పుడు ఆవిడ జనరల్ ట్రాన్స్ఫర్స్ లో మురపాక వెళ్ళారు. ఓకే, ఇప్పుడు ఆవిడ తర్వాత మీకు ఏమి ఎలిగేషన్స్ ఆ పేరెంట్స్ తల్లిదండ్రులు కానీ ఏమైనా ఇబ్బందులు కానీ పేరెంట్స్ నుంచి కానీ అలాంటివి ఏమి లేవు కదా? మీరు ఎలక్షన్ కూడా చేయకుండా చైర్మన్ వైస్ చైర్మన్ ప్రకటించారు, మరి అది మీకు ఉద్యోగానికి ఇబ్బంది కదా? మీరు ఎందుకు అలాంటి డెసిషన్స్ తీసుకున్నారు పేరెంట్స్ కమిటీ నుంచి ఏం లేకుండా? అంటే మీరు రాజకీయం అనేది ప్రజలను బాగు చేయడానికి ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీకు సమస్య వచ్చింది, మీరు చెప్పడం కాదు. మరి ఇదే సమస్య వచ్చినప్పుడు రాజకీయ పరంగా ఉన్నప్పుడు మీరు తూతు మంత్రంగా జరిపించాలి కదా. ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన పార్టీకి విరుద్ధంగా చేసిరు. మీరు కేజీబీవీ నుంచి ఉన్నప్పుడు మీ చట్ట ప్రకారం మీరు చేయాలి తప్ప ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎంపీ గారు చెప్పారని మీరు ప్రతిదీ వినడం మొదలు పెట్టిన తర్వాత వ్యవస్థ ఏమవుద్దంటే ఎందుకు వినరు అనేదానికి అలవాటు పడిపోయారు. కేకలేస్తే ఊరుకునేదానికి అలవాటు పడిపోయారు. తప్పుంటే కేకలేస్తే ఊరుకోవచ్చు, తప్పు లేనప్పుడు కేకలేస్తే ఊరుకునే చాలా మంది ఉద్యోగుల వల్ల ఈ రోజు ఇటువంటి పరిస్థితులు ఉంటున్నాయని అనే భావన ఏమైనా మీలో చాలా కలిగిందండి. ఎందుకంటే అతను ఎంతైనా ఎమ్మెల్యే కావచ్చు, కానీ మాకంటూ ఒక గౌరవం ఉంటది కదండి. మేమంటూ ఒక స్టేజ్ లో ఉన్నాం కదా. ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుండి వచ్చాను నేను. ఎంఎస్సి ఎంఈడి చేశాను, ఎంఎస్సి గీతంస్ లో చేశాను మైక్రోబయాలజీ, ఎంఈడి కూడా నేను చేశాను. ఒక ప్రిన్సిపల్ గా నేను ఉన్నాను. అటువంటి స్థానంలో ఉన్నప్పుడు అతను ఎలా ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తారు? నా ఆత్మగౌరవం చాలా దెబ్బతిన్నది. నాకు వందలండి, నేను 2023లో అది అతను ఒక వ్యక్తి అనవసరంగా మనం తిడుతుంటే మనం భరించలేమండి. మీకు ఆయన ఉంటారా నీ బతికెంత అన్నారు, నువ్వెంత నీ బ్రతికెంత, నువ్వు ఒక ఫ్రాడ్ వి అని అనుకొని. ఏంటండి ఫ్రాడ్ నేను చేసేసాను? ఆ స్కూల్లో ఏముంటది ఫ్రాడ్ చేసేయడానికి? అంటే బొబ్బిలి మా ఆమదాల ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు వరకు బొబ్బిలి రాజ్యం నుంచి బొబ్బిలి రాజుల కంటే పెద్ద రాజులు ఏమీ కాదు. అందరికి మీ బతుకులు ఎంత మీరెంత అనడానికి. అంటే మాట్లాడినప్పుడు నేను మీలాగే బాధపడేవాడిని. ఇది రాజుల కాలం కాదు కదా, ఒక రాజు కాదు. నా బాధ కూడా ఉంది, కానీ ఒక ఇంటర్వ్యూ లాగా ఉంది తప్ప ఇది ఇంటర్వ్యూ కాదు, నాదేమి టీవీ ఛానల్ కాదు. మీ నుంచి ఏమీ తీసుకోకుండా నేనేమైనా ఉంటే సనపల సురేష్ అనే వ్యక్తికి నాప్పుడు కోన రవికుమార్ సనపల సురేష్ ఇష్టం. కోన రవికుమార్కి 6 సంవత్సరాలు తిరిగినాడు. కోన రవికుమార్ ఎమ్మెల్యే అవ్వడానికి స్పీకర్ని ఎవడరా స్పీకర్ అన్నాడు. కోన రవికుమార్ని ఎమ్మెల్యేగా చేయడానికి ఆమదాల వలస రోడ్డు కోసం యువకాలం పాదయాత్రలో లోకేష్ ఫోటో తీసుకెళ్ళి ఇచ్చినాడు. కానీ కోన రవికుమార్ సురేష్ ఎక్కడ విరోధం అయినాడో తెలిసిన? మా గ్రామంలో ఆక్రమించిన స్థలాల విషయంలో ఆయనే కంప్లైంట్ పెట్టమని ఆయనే అన్నప్పుడు తమ్మినేని సీతారాం గారు కూడా ఆ రోజు నేను టీడీపీలో ఉండి ఎవడరా స్పీకర్ అని ఎన్నోసార్లు నేను ఉంటాను. ఆవిడ ఒక 7 కేసులు కూడా పెట్టి రౌడీ షీట్ కూడా పెట్టమంటారు. ఓకే, నేను అన్ని స్వాగతిస్తాను, నేను ఏది కావాలంటే పెట్టుకోమంటాను. ఏమైపోయింది? నేనేమైనా ఇప్పుడు మీరు ఆరోపించినట్టు నా మీద ఏమైనా ఎవరో ఆడపిల్లలు వచ్చి వేధించిన గంజాయి కేసు నా మీద పెట్టమన్నారు, చాలా గంజాయి కేసులు పెట్టిమన్నారు. అప్పుడు నేను కూడా సిఐ గారి చెప్పడం జరిగింది. లేదు, ఆయన అధికారాలన్నీ ఆయన దోచుకోవడానికి ఇటువంటి వాడచ్చు. కానీ మేము రాజకీయంగా పోటీ చేసి ఉండొచ్చు, రాజకీయం కోసం అవ్వచ్చు. మీతో రాజకీయం కాదు కాబట్టి, ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి పూర్తిగా మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు ఆమదాల వలస నియోజకవర్గ ఎమ్మెల్యే మీద మీరు ఎందుకు పోరాటం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? మీ ఉద్యోగం కంచిలు ట్రాన్స్ఫర్ చేశారంటున్నారు, ఎక్కడికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? రేపు ఫర్దర్గా మీరేవో కంప్లైంట్స్ హ్యూమన్ రైట్స్కి ఎక్కడెక్కడికో ఉమెన్ సంబంధించి దేనికో పెట్టారు, శ్రీకాకుళం ఎస్పీ గారికి మెయిల్ ఏవో పెట్టామన్నారు. మీరు తదుపరి మీకు కావాల్సిన డిమాండ్ ఏంటి? మీకు ఏం న్యాయం కావాలో చెప్తే దానికి మేము ఏమైతే మేము చేయగలమో మేము ఆమదాల వలస నియోజకవర్గ 2024 పోటీ చేశాము. మా నియోజకవర్గంలో ఒక సమస్య, మాకు ఒక బాధ్యత ఉంది. మీరు వచ్చారు, సమస్య కూడా ఏంటో తెలియాలి, మాట్లాడే మాటలు కూడా 10 మందికి తెలియాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో నోటికి వచ్చినవి నాకు ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను తప్ప ఒక ఆడ మనిషిని బయటికి తీసుకొచ్చి ఆవిడతో ఎవరి మీద పాదించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. నా మీద 20 మంది దాడి చేసి కొట్టేస్తేనే చేతకాక చేవలేక తిరిగి కొట్టలేని పరిస్థితిలో ఉండే సనపల సురేష్ కుమార్ మీకు ఏం చేయగలుగుతాడో కూడా నాకు తెలియదు. కానీ నా వల్ల అయ్యే ఏ సాయం అయినా సరే మీకు చేస్తాను. మీకు డిమాండ్ ఏంటి? మీకు ఏం కావాలి చెప్పండి.
ఏదైనానండి ఒక వ్యక్తిని ఇంత దారుణమైన అవమానానికి, ఇంత మానసికమైన వేదనకి గురి చేయడం అనేది ఒక ఒక మనిషిగా అది చాలా తప్పండి. వాళ్ళు చేసిన తప్పులు బట్టే కదా నేను ఇప్పుడు బయటకొచ్చాను. వాళ్ళు నా పైన వేసిన నిందలు, వాళ్ళు నాకు చూపించిన హెరాస్మెంట్, నన్ను ట్రాన్స్ఫర్ చేసిన విషయాన్ని బట్టి నేను బయటకొచ్చాను. బయటకొచ్చి ఇది నా బాధ, ఈ రకంగా నేను ఇబ్బంది పడుతున్నానని చెప్తే నోటికొచ్చినట్టు ఏది పడితే అది సోషల్ మీడియాలోని వాళ్ళు ఎవరెవరో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అలాంటి అంటే మీకేం ఇదే కావాలి మాట్లాడేవి పక్కన పెట్టండి. కాదండి చెప్తున్నాను. మీకు ఏం కావాలి? ఇప్పుడు మీరు కేసు ఫైల్ చేయడం నేను కావాలా, కేసు లేకపోతే మీ ఉద్యోగమా, మీకు ఏం మీ డిమాండ్ ఏంటో చెప్పండి. నేనైతే నాకు అన్యాయం చేసిన వాళ్ళ పైన కేసు అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే ఎక్కడైతే నేను ఉద్యోగంలోని ముందు నుంచి ఉన్నానో అక్కడే అదే ప్లేస్ లో కొనసాగాలి అని కోరుకుంటున్నాను. మీ ఎస్పీడీ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఓ ట్రాన్స్పరెంట్ విచారణ చేయమని చెప్పడం జరిగింది. దానికి చైర్మన్ గా కలెక్టర్ గారు ఉన్నారంట, ఆయనకు కూడా ఫోన్ చేయడం జరిగింది. నేను చాలా కంప్లైంట్లు పెడుతున్నానని ఆయన నా నంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. ఆయనకి నేను ఫోన్ చేయడం కూడా జరిగింది. లిఫ్ట్ చేయలేదు. నేను మాట్లాడతాము. అలాగే ఇప్పుడు పోలీస్ శాఖ నుంచి, అలాగే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి, విద్యాశాఖ నారా లోకేష్ గారికి మా ద్వారా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా నేను అడుగుతున్నాను. అలాగే ఆమదాలవలస నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిగా అడుగుతున్నాను. సమస్యని, నాకు ఈ సమస్య ఉంది అన్నందుకు నా సాయం నేను చేయాలి కాబట్టి మీకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాము. మీకు ఏం కావాలి, మేమేం సాయం చేయాలి? మీరు తప్పుని తప్పు అని పై వరకు తీసుకెళ్ళండి. ఏదైనా సరే ఒక ప్రజాస్వామ్యంలోని ఒక ముఖ్యమంత్రి గారైనా, హోమ్ మినిస్టర్ గారైనా, ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయినా సరే ఒక తప్పు జరిగితే దానిపైన యాక్షన్ అనేది తీసుకోవాలి. ఆ తప్పు నిజంగా జరిగిందా లేదా అని తెలుసుకోవాలి. అది అన్యాయంగా అది నిందలు వేస్తే ఎవరైతే నిందలు వేశారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. మీరు ఏదైనా పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు జరిగిన తర్వాత రిటర్న్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? నేను ఇవ్వలేదండి. ఎందుకంటే నాకు తెలుసు ఇప్పుడు ఎలాంటి తప్పు నేను చేయకుండా. కంప్లైంట్ ఒకసారి ఇవ్వండి, దాన్ని విడిచిపెట్టండి. మీరు రేపు రిటర్న్ కంప్లైంట్ ఒకటి ఇప్పుడు ఇవ్వగలిగితే రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి. మీరు అది ఉంచుకోండి. మీ ద్వారా ఏదంటే పోలీసులకి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, ఒక వ్యక్తి వెళ్ళిన తర్వాత రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలి. రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు దాని మీద ఎంక్వైరీ చేస్తారు. ఐదర్ మీకు న్యాయం జరగకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించైనా సరే మీకు న్యాయం జరిగేలాగా చేస్తాము. మీ డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు పూన రవికుమార్ మీద మీకు ఏ రకమైనటువంటి వేదనలకి ఏ రకమైన ఫిర్యాదు చేయబోతున్నారు? మీకు ఏమన్నారు? మీరు ఏ రకమైన దీని మీద మీకు పోలీసులు న్యాయం చేయాలో మా వీడియో ద్వారా మీరు చెప్పండి. అయితే అంటే అతను ఏ రకమైన వేధింపులు అయితే నాకు చేశారో ఆ రకమైన ఏ వేధింపులో చెప్పేసి దాని మీద చర్యలని చెప్పండి. మానసికంగా అయితే చాలా హెరాస్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని శారీరకంగా కూడా ఇబ్బందులు పెట్టారు. ఇంకా చెప్పండి, పర్వాలేదు. మీకు మొహమాట చెప్పండి, పర్వాలేదు. చెప్పండి అమ్మ, పర్వాలేదు. చెప్పండి. మరి చెప్పకపోతే చెప్పండి, పర్వాలేదు. అదేనండి, అంటే అతను చేసిన ప్రతి దానికి కూడా ఏ రకమైన అంటే సెక్షన్స్ ఇంక్లూడ్ అవుతాయో అవన్నీ కూడా. అంటే ఏంటి మీద మీకు న్యాయం? అంటే ఇప్పుడు మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, ఎందుకంటే నన్ను కులం పేరుతో చాలా చిన్న చూపు చూసి దూషించారు. ఒక ఎస్సీ మహిళ అక్కడ అంత గౌరవంగా పనిచేయడం ఏంటి, అంత మంచి పేరు తనకి రావడం ఏంటి అని కూడా అతను ఆ రకంగా కూడా నన్ను ఇబ్బంది పెట్టారు. జూలై 1 కూడా అదే పదం అతని నోటి నుంచి వచ్చి తిట్టారు. అది ప్లస్ ఈ హెరాస్మెంట్, ఉమెన్ హెరాస్మెంట్, సెక్షువల్ గా, ఫిజికల్ గా, మెంటల్ గా. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారికి నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. తప్పు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలతో ఓట్లు వేయించుకున్నటువంటి ప్రజాప్రతినిధులు రోజు రోజుకి జగజారిపోతూ, పార్టీలకు అతీతంగా హద్దులు మీరుతూ బూతు పురాణాలు, తిట్లు, నోటికి వచ్చినటువంటి ప్రవర్తనలు గత ప్రభుత్వం వైసీపీలో చూసాం. నేను టీడీపీలో ఆమదాలవలస నియోజకవర్గంలో చూస్తున్నాం. ఒక యువకుడిగా శ్రీకాకుళం జిల్లాకి మీరు వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి సేవలు చాలా అమోఘం. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా ఈ శ్రీకాకుళం జిల్లాకి ఎంతో మేలు తెచ్చినవి. దొంగలను పట్టుకోవడం అయితేనేమి, క్రైమ్ రేట్ అయితేనేమి చాలా అయినప్పటికీ కూడా క్రైమ్ రేట్ చాలా పెరిగిపోయింది. బయట వ్యక్తులు, రౌడీ షీటర్ల క్రైమ్ లేదు. ఎమ్మెల్యేల దాడులు, ఎమ్మెల్యేల హెరాస్మెంట్స్, ఎమ్మెల్యేల ద్వారా సెక్చువల్ అబ్యూజ్మెంట్స్ ఇవి ఎక్కువైపోయి, దయచేసి మీరు ఎస్పీగా ఉన్న ఈ శ్రీకాకుళం జిల్లాలో ఇటువంటి చర్యలు లేకుండా ఏ అయితే కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య గారు చేశారో దాని మీద మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, జిల్లా కలెక్టర్ గారు కూడా సుమోటోగా ఇది తీసుకోవాలి.
కేజీబీవీ ఎస్పీడీ గారు, డిప్యూటీ సీఎం గారు, నారా లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఏదైతే కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీలో ఏదైతే గతంలో నారా భువనేశ్వరి గారు అసెంబ్లీలో ఒక మాటకి ఇబ్బంది పడ్డారో, ఒక మహిళ బయటకు వచ్చి నన్ను ఎంత తీవ్రంగా వేధిస్తున్నారని చెప్పేది పరిగణలోకి తీసుకొని నిజాలు నిర్ధారణ చేసి ఆవిడికి న్యాయం చేసేలాగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో ద్వారా ఏదైతే సౌమ్య గారికి ఎటువంటి అవసరం వచ్చినా సరే మా నుండి చేయగలిగినంత సాయం కూడా చేస్తామని మాటిస్తున్నాము. తెలుగుదేశం ప్రభుత్వం ఆమదాల వలస ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోన రవికుమార్పై వెంటనే ఒక కమిటీని నియమించి రాష్ట్ర స్థాయిలో చర్యలు తీసుకోవాలి. ఒక గవర్నర్ గారు కూడా ఒక మహిళకి ఇటువంటి విషయం జరిగింది కాబట్టి, ఒక హోంమంత్రి గారు మహిళగా ఉన్నారు, ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తి ఈరోజు హోమ్ మినిస్టర్గా ఉండడం ఆంధ్రప్రదేశ్ అదృష్టం. ఆవిడ హయాంలో ఇటువంటి చర్య జరిగినప్పుడు ఎమ్మెల్యే మీదైనా సరే తప్పుంటే చర్యలు తీసుకుంటాం అనేలాగా హోమ్ మినిస్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి ఈవిడికి న్యాయం జరిగేలా చూస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.